నాన్నగారు కొలువు చేసే పొలం కోతకు వచ్చిందండి. ప్రస్తుతం మనం చాలా మర్యాదగా పొలం రమ్మన్నారు. వెళ్ళకపోతే సీరియస్ వార్నింగ్ ఉంటుందన్నారు. తర్వాత సాయంత్రం కాసేపు పిల్లతో ఆడుకుని అన్నం తినేసి పడుకోవాల్సిన టైంలో పొలం బయలుదేరాను. కేవలం నాన్నగారు కేకలేస్తాడు భయంతో పార్కింగ్ ప్లేస్ లో పెట్టి నడుతున్నామండి. ఇక్కడ ఒక పొలంలో ఒట్టిగడ్డి పోగొట్టేసారు గేదెలకి. ఇంటి దగ్గర ఎంత బద్ధకంగా ఉంటానో సమయం వచ్చినప్పుడు అంత బాధ్యతగా ఉంటానండి. ఆ విషయం మా ఇంట్లో అందరికీ తెలుసు. ప్రస్తుతం ఇప్పుడు నాన్నగారు చేసే పొలం కోయడానికి బయలుదేరిందండి మిషన్. నాన్నగారు కొలువు చేసి ఈ పొలాన్ని మా ఏరియాలో బాడవా అంటారండి, అంటే పల్లం అనమాట. ఇది బాగా వరికి అనుకూలంగా ఉంటది. నా ఊహ తెలిసాక షుగర్ ఫ్యాక్టరీ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఏరియాలో చెరుకు కూడా బాగా వేసేవారు. షుగర్ ఫ్యాక్టరీ మూసాక 2 పంటలు కూడా ఊరేస్తున్నారండి. పంట ఇంకా పచ్చిగానే ఉందండి. అయినా కోయడానికి కారణం ఏంటంటే మన కోసం మళ్ళీ ప్రత్యేకంగా మిషన్ రాదండి ఒక చేనుకిని. అందుకని చెప్పి పనిలో పని ఇంకా అందరూ లైన్ గా కోయించేస్తూ ఉంటారు. కోసిన పంట ట్రాక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు రోడ్డు దగ్గరికి వచ్చేద్దండి. ఎందుకంటే అక్కడ నుంచి మిల్లుకి పట్టుకెళ్తే అనుకూలంగా ఉంటుంది కాబట్టి. ప్రస్తుతం మన డ్యూటీ ఇక్కడ వేసారు. పచ్చిధాన్యం అండి. ఇప్పుడు దీంట్లో తేమ శాతం బాగా ఎక్కువ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎండలో 2 నుంచి 3 రోజులు బాగా ఆరబెడితే దీని తేమ శాతం బాగా తగ్గుతుందండి. అప్పుడు మిల్లుకి అమ్మితే బస్తా 1600 వస్తుంది. ఇలా పచ్చిగా అమ్మితే